శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. ఋషులు కాలాన్ని చాలా జాగ్రత్తగా గణన చేసి ఏ కాలమునందు ఏ దేవతా స్వరూపాన్ని ఉపాసన చేసినటువంటి కారణం చేత మన జీవితానికి సమస్త ప్రయోజనములు కలగూడుతాయో అటువంటి రీతిలో మనకి ఆరాధన క్రమాన్నంతటినీ కూడా నిర్ణయం చేశారు. శివరాత్రి అని మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళపక్షంలో రాత్రి చతుర్దశి అర్ధరాత్రి వేళ ఉన్నటువంటి తిథికి మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి నాడు ఎవ్వరూ కూడా దుర్వినియోగం చేసుకోరు కాలాన్ని. అందరూ భగవదారాధన చేసి తీరుతారు, శివాలయానికి వెళతారు, శివలింగాన్ని ఆరాధన చేసి తీరుతారు. జన్మానికి ఒక శివరాత్రి అంటారు. శివరాత్రి కన్నా కూడా గొప్ప తిథి ఏదైనా ఉంటుందా అంటే శివరాత్రి కన్నా కూడా గొప్పదిగా చెప్పబడేది ఇది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం. శ్రావణ మాసంలో సోమవారం అంత ప్రఖ్యాతి. అందున శ్రావణ మాసంలో సోమవారం అమావాస్య తిథితో కలిసిందనుకోండి, అది మహాశివరాత్రి కన్నా కూడా చాలా చాలా గొప్పదిగా పరిగణిస్తాయి శాస్త్రాలు. ఈ సంవత్సరం అదృష్టం ఏమిటంటే ఇప్పుడు భాద్రపద మాసం ఈ సమయానికి ఇప్పుడు ప్రసంగం ప్రారంభించే వేళకి భాద్రపద మాసం ప్రవేశించింది. కానీ ఇవాళ సూర్యోదయానికి అమావాస్య. అమావాస్య శ్రావణ మాసపు సోమవారంతో కూడింది. అది చిట్ట చివరి సోమవారం. అలా శ్రావణ మాసపు సోమవారం అమావాస్యతో కూడి ఉన్న కారణం చేత మహాశివరాత్రి కన్నా కూడా గొప్ప పర్వంగా చెప్పబడుతుంది. నేను ఇవాళ ఉదయం విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడిని సేవించి వస్తుంటే అక్కడ ఉండేటటువంటి వేద పండితులు కూడా నాతో ఇదే అన్నారు, మీరు ఇవాళ రావడం చాలా మంచిదైంది, మహాశివరాత్రి కన్నా కూడా చాలా గొప్ప రోజు అని. అంత గొప్ప రోజు ఒక ఎత్తు అయితే అటువంటి రోజులో ప్రదోష వేళ అంటే చీకటి పడుతున్నటువంటి కాలం, సాయంకాలం వేళ మరింత శక్తివంతమైనటువంటి కాలం. అటువంటి కాలంలో నేను వేట్లపాలెం రావడం, వచ్చి సాయిబాబా గారి దర్శనం చేసుకుని ప్రసంగం చేయడం నా యొక్క అదృష్టంగా భావన చేస్తున్నాను. మనకి శ్రావణ మాసం దాటితే వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసం. భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం. ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మహాగణపతి, లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి, శక్తి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి ఆయనవి. అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతము అంటాం. వరలక్ష్మి అంటే అన్నిటినీ కూడా, వర అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నామవసర్వదా అని శ్రీ సూక్తం. 6 లక్ష్ములు అని. అందులో సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, చిట్ట చివర వరలక్ష్మి. ఆ వరలక్ష్మిని శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ద్వారా ఆరాధన చేస్తారు. వర అంటే ఉత్కృష్టమైన, అంటే ఇక ఇది అది అని ఉండదు. ఆమె ఇవ్వలేనిది అంటూ ఉండదు. పరమభక్తితో చెయ్యాలి తప్ప వ్రతాన్ని. ఆ తల్లి అనుగ్రహం కలిగితే అసలు ఇది నాకు లేదు అని అనవలసినటువంటి మాట లేకుండా మనకి ఏది కావాలో ఏది లేదో అటువంటి వాటన్నింటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఏదున్నదో దానిని వరలక్ష్మి అని పిలుస్తారు. అందుకే అన్నిటికన్నా చివర చెప్తారు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని. అలాగే విఘ్నేశ్వరుని యొక్క అవతారములు, విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకం ఉన్నాయి. ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక. మీరు శ్రావణ మాసంలో చూస్తే లక్ష్మీ స్వరూపాలని చెప్పినప్పుడు మొట్టమొదటిది సిద్ధలక్ష్మి, చివరికి వరలక్ష్మి. భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి వర సిద్ధి వినాయక. ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం. మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది. మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు. ఇప్పుడు మనం భాద్రపద మాసంలోకి ప్రవేశించాం కాబట్టి ఒక్క 3 రోజులు దాటితే చవితి తిథి నాడు వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి. కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల యందు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది.
ఎదర వినాయక చవితి ఉంది. వినాయక చవితి ఆబాల గోపాలను చేసేటటువంటి వ్రతం. వినాయక వ్రతం వీళ్లే చేస్తారు, వీళ్ళు చెయ్యరు అని ఉండదు. అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు, దంపతుల దగ్గర నుంచి పెళ్లి కాని వాళ్ళ వరకు అందరూ వినాయక వ్రతం చేస్తారు. ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే, చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే, అంటే మీకు బాగా అర్థమయ్యేట్టుగా నేను స్పష్టంగా చెప్పాలి అంటే, తల్లిగారు కానీ తండ్రి గారు కానీ శరీరం విడిచిపెట్టినప్పుడు 1 సంవత్సర కాలం వ్రతానికి పీటల మీద కూర్చోకూడదు దంపతులు. అది కొడుకు కోడలైనా పీటల మీద కూర్చొని వ్రతం చెయ్యరు. మరి వ్రతం చేయకపోతే వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షతలైనా తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతమే. పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు. పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రత మంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్ళీ తీసుకుంటారు. వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు. అలా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుందంతే. ఎందుకంటే మనకి వేదం ప్రమాణం. ఋషులు దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతి వారి మీద ఉంటుంది. అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానే కాదు. కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం. అటువంటి వరసిద్ధి వినాయక స్వరూపం గురించి చెప్పడం అంత తేలికైనటువంటి విషయం కాదు. అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు ఎప్పుడున్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు. ఈ బ్రహ్మాండములు ప్రారంభం కాకముందు కూడా ఆయన ఉన్నాడు. కానీ ఒకప్పుడు రాముడిగా వచ్చాడు, ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు. రామావతారం పరిసమాప్తం అయిపోయింది త్రేతాయుగంలో. త్రేతాయుగంలో రామావతారం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు రాముడిగా ఆరాధన చేస్తే పలకడు అని మీరు సిద్ధాంతం చేయగలరా? నారాయణుడిగా రాముడు ఎప్పుడూ పలుకుతూనే ఉంటాడు. రామా అన్న నామంతో పిలిస్తే రాముడిగా వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు. ఎంతమందిని ఆదుకోలేదు? త్యాగరాజస్వామి వారిని ఆదుకోలా? రామదాసు గారిని ఆదుకోలా భద్రాచలంలో? కాబట్టి అదే స్వామి అవతార స్వీకారం చేసి అనేక రూపాలతో భూమి మీదకు వస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేకమైన రూపములను పొంది ఈ భూమి మీదకి దిగి వస్తే అప్పుడు ఆయనని మన కంటితో చూడడానికి వీలవుతుంది. లేకపోతే పరబ్రహ్మాన్ని ఎలా చూస్తాం? ఈ కంటికి ఆయన్ని చూసే శక్తి ఉండదు. మధ్యాహ్నం వేళ ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఈ కంటితో చూడటం సాధ్యమవుతుందా? ఈ కంటితో స్పష్టంగా చూడాలని కొంతసేపు చూశారనుకోండి, కన్ను నీరు కారి చూడలేక రెప్ప మూత పడిపోతుంది. మధ్యందిన మార్తాండ బింబాన్ని చూడడానికి ఈ కంటికి శక్తి లేకపోతే కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని ఈ కన్ను ఎలా చేయగలదు? ఈ కంటికి శక్తి చాలదు. నేను చేతిలో ప్రమిదలో దీపం వేసి ఒక దీపాన్ని చేత్తో పట్టుకున్నాను అనుకోండి, నేనిప్పుడు ఆ దీపం పట్టుకుని కింద పడిపోయినటువంటి ఒక నాణ్యాన్ని వెతకగలను. దాని కాంతిలో ఒక నాణ్యాన్ని వెతకగలనేమో కానీ ఆ దీపాన్ని ఎత్తి పట్టుకుని ఆకాశంలో ఉండేటటువంటి సూర్య చంద్రబింబాన్నో నక్షత్రాన్నో చూడటం కుదురుతుందా? దీని ప్రకాశం కన్నా దాని ప్రకాశం చాలా గొప్పది. దీని కాంతిలో దాని కాంతి కనపడదు. దాని కాంతి దీని కాంతిని కప్పేస్తుంది. అలాగే కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోదు. పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆబాల గోపాలను చూడడానికి వీలుగా పరమాత్మ ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు. గోపాల బాలులతోటి గోపకాంతలతోటి కూడా ఆవులను దూడలను కాపాడుతూ రక్షిస్తూ వాటి వెంట వెడుతూ దర్శనమిచ్చి వాళ్లతో ఆడుకున్నాడు. రాముడిగా వచ్చాడు. వానరులతో కలిసిపోయాడు. శబరిని అనుగ్రహించాడు. గుహుడి వంటి నిషాదునితో కూడా కలిసిపోయాడు. అరణ్యములలో సంచారం చేశాడు. తానే మహర్షుల యొక్క ఆశ్రమానికి వెళ్లి దర్శనమిచ్చాడు. రాక్షసులతో పోరాడాడు. రావణుడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి రావణ సంహారం చేశాడు. మనుష్యులందరికీ రథం మీద వెడుతూ దర్శనమిస్తూ పరిపాలన కూడా చేసి అందరినీ అనుగ్రహించాడు. అంటే కంటితో చూడడానికి వీలు కానటువంటి పరమాత్మ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో కిందకి దిగి వచ్చి సౌలభ్యంతో నిలబడితే అవతారము అని పిలుస్తారు. అలాగే విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. అన్ని వేళలా ఉన్నవాడే. అన్ని వేళలా ఉన్నటువంటి వాడు కాలాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు? అందుకే కవింక వీణాం అంటారు. కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త. అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకొచ్చాడు.
అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు. వాటికి వేరు వేరు కారణాల కోసం వస్తాడు. ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన, ధర్మాన్ని రక్షించడం కోసం, అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళని సంహారం చేయడం కోసం పరమాత్మ అవతారంగా కిందకి దిగొస్తాడు. అలా వచ్చినటువంటి రూపాలలో హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అటువంటి రూపాలలో ఆ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పగలగడం అంటే అది అందరికీ సాధ్యపడదు. మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఆ మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా చిన్న శ్లోకంతో, చిన్న పద్యంతోటో అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తారు. అలా చెప్పగలిగినటువంటి సమర్థత కారణజన్ములైనటువంటి వారికి మాత్రమే ఉంటుంది. వాళ్ళు అందరిలా జన్మించిన వారు కారు, లోకమును ఉద్ధరించడం కోసం వస్తూ ఉంటారు. వ్యాస భగవానుడు, శంకర భగవత్పాదులు, ఒక సాయిబాబా గారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అలాగే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, వీళ్ళందరూ కూడా కోవలో వచ్చినటువంటి మహాపురుషులు. కాబట్టి శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పడంలో సిద్ధహస్తులు, మహానుభావులు, పరమాద్భుతంగా మాట్లాడారు. ఆయన అనేక సందర్భాల్లో విఘ్నేశ్వరుడి గురించినటువంటి తత్వాన్ని ఆవిష్కరించారు. గణేశ పంచరత్నం అని చేశారు ఒక చోట. అది కూడా విఘ్నేశ్వర తత్వాన్ని అద్భుతంగా చెప్తుంది. ఆ శ్లోకాలు చదివేటప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయి. అలాగే వారు విఘ్నేశ్వరుడి మీద చాలా చిన్న శ్లోకం ఒకటి చేశారు ఒకప్పుడు. కానీ ఆ శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఒక్కొక్క విశేషం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మీరు ఎంత పుచ్చుకున్నారు అన్న దాన్ని బట్టి ఉండదు. దాని శక్తి పదార్థం ఎంత పుచ్చుకున్నారు అన్న దాని మోతాదు బట్టి కాకుండా దాని శక్తి వలన, దాని పవిత్రత వలన ఒక్క చుక్క చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేవి కరము పాలు, భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు అంటాడు కదూ. అలా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు. గోవు యొక్క పాలు ఒక్క చారెడు తీసుకెళ్లి అభిషేకం చేస్తే చాలు, ధరిస్తాడు. మిగిలిన పాలు ఎన్ని పట్టుకెళ్ళి పోస్తే అపచారం అవుతుంది. ఒకవేళ తెలియక అలా పోసాడు అనుకోండి, అది దోషం అవుతుంది తప్పది ఉపచారం అవదు. కానీ ఆవు పాలు అంత శ్రేష్టం. మిగిలిన నీళ్లు ఎన్నో ఉండొచ్చు, నీరు గొప్పదే. కానీ భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు శంకరాచార్యులు వారి మోహముద్గరంలో. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత. గంగానదీ జలం ఒక్క నీటి చుక్క నాలుక మీద పడిందనుకోండి, వాడికి యమేన నచర్చ, యమధర్మరాజు గారితో కానీ యమధర్మరాజు గారి భటులతో కానీ చర్చ ఉండదు. అంటే యమధర్మరాజు గారితోటి, యమధర్మరాజు గారి భటులతోటి మాకేం అవసరం అండి, మేము ఎందుకు చర్చలు చేస్తాం అంటారేమో. అంటే అంత్యకాలమునందు యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చి పాశం వేసి నువ్వు రా తీసుకెళ్లిపోతానండం, నేను రాను రానుని మొరాయించడం ఉండదు. గంగ ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్నంత మాత్రం చేత యమదర్శనం కాదు. అంటే భగవంతుని యొక్క కింకరుల్ని చూసి భగవద్లోకానికి వెడతాడు తప్ప ఇక యమసదనమునకు వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే మిగిలిన నీటికి గంగా జలానికి తేడా ఉందా లేదా? ఒక్క చుక్క గంగ అంత గొప్పది. గంగిగోవు పాలు గరిటెడైన చాలు, అంత గొప్పవి. అమృత బిందువు ఒక్కటి చాలు, ఒక్క అమృతపు చుక్క చాలు, మళ్ళీ పుట్టుక లేకుండా చెయ్యగలదు. అలాగే శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకములు ఎంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేశారు అన్న దానితో సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి వారు చాలా పెద్ద పెద్ద స్తోత్రం చేస్తారు, ఒక్కొక్కసారి చాలా చిన్న శ్లోకం చెప్తారు. కానీ ఆ చిన్న శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని పొందుతారు. సుబ్రహ్మణ్య భుజంగం అని ఆయన ఒకనొకప్పుడు ఒక స్తోత్రం చేశారు. ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు. అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపుట్టున ద్రవిడ దేశంలో ఉంది క్షేత్రం. ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు. ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తూ బహు చిన్న శ్లోకాన్ని ఒకదాన్ని ఇచ్చారు. అందులో సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వత్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది ముఖ్య
విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఈ శ్లోకం నిజానికి అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం అన్నారు. నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక. ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్యులు వారు. ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు, ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి, చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా కూర్చుంటాడు, చెయ్యి ఎలా పెడతాడు, ఏం చేస్తాడు, ఇవి చెప్తారు. విఘ్నేశ్వరుడి మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు. విష్ణుం అంటే అంతటా వ్యాపించి ఉంటాడు. శశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు. చతుర్భుజం 4 చేతులతో ఉంటాడు. ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు. ధ్యాయేత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నోపశాంతయేత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు. సాధారణంగా దేవతలని ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి. కానీ శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం విఘ్నేశ్వరుడి మీద. ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి అన్నారు. అద్రి అంటే కొండ, విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు. ఆ విఘ్నము అంటే అడ్డు రావడం, ప్రతిబంధకం. అంతంత ప్రతిబంధకాల్ని అంతంత విఘ్నాల్ని తీసేస్తాట. ఎవరు తీసేస్తారు? సదాబాల రూపా అపి. సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అని అర్థం. సదాబాల రూపా అపి అయి ఉండి, ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ బాల రూపా చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. అసలు ఇందులో ఉంది చమత్కారం అంతా. ఎప్పుడూ అలా ఎలా ఉంటాడండి? నేను ఒకప్పుడు చిన్నపిల్లవాడిగానే ఉన్నాను. ఓ నిక్కర వేసుకుని ఏదో ప్రాథమిక పాఠశాలకి వెళ్తుండేవాడిని. అంతకుముందు ఇంకా చిన్నవాడిగా ఉండేవాడినేమో, శిశువుగా ఉండి ఉంటాను. ఖచ్చితంగా అలా ఉండకుండా ఎలా ఉంటాను? కానీ నా శైశవం నేను మరీ పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నానన్నది నాకు తెలియదు. ఎలా తెలుస్తుంది? అజ్ఞానావస్థ కదూ. ఆ తర్వాత శరీరం మారి బాగా పొడుగయ్యాను. ఇప్పుడు శక్తి క్రమక్రమంగా తగ్గుతోంది కదూ. కాబట్టి మారతాడు. మరి విఘ్నేశ్వరుడు సదాబాల రూప ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అని మొదలెట్టాడు. అదేమిటి ఎప్పుడూ పిల్లవాడిగా ఎలా ఉంటాడు? పెరగద్దు. పెరగకపోతే తల్లిదండ్రులకి బెంగగా ఉంటుంది. మీరు ఆలోచించండి, ఒక పిల్లాడు ఎప్పుడూ పిల్లవాడిలాగే ఉండిపోతున్నాడు అనుకోండి, వాడు పెద్దవాడు అవ్వట్లేదు. అప్పుడు తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారా? బెంగ పెట్టుకోరా? ఏమిటండి మా పిల్లాడు ఎప్పుడూ అలా 3 ఏళ్ల వాళ్ళే అలాగే ఉంటున్నాడు, వాడు పుట్టి 30 ఏళ్ళు అయింది కానీ 3 ఏళ్ల వాడంతే ఉన్నాడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెడతారు ఆ పిల్లాన్ని? వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు. వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో? పరమశివుడు. ఈ ప్రపంచానికి అంతరికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషక్ అంటుంది. భిషక్ అంటే వైద్యుడు. ప్రథమో దైవ్యో మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడు ఎవరు అంటే పరమశివుడు. కాబట్టి ఇప్పుడు వైద్యుడికి ఎలాంటి కొడుకు పుడితే ఆయన ఏం చేయాలి? ఇదేమిట్రా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా. మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయింది కదా. తన కష్టాన్ని తానే తీర్చుకోలేని వాడు మన కష్టాలను నేను తీరుస్తాడు. ఇక శివాలయాలు ఎందుకు, శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఆవిడ ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి. మరి ఆవిడ తన కొడుకు అలా శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే, పెద్దవాడు అవ్వకపోతే, బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తికి కుమారుడు ఎందుకు అవుతాడు? మరి శంకర భగవత్పాదులు ఎందుకన్నారు ఆ మాట? శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు. ఇప్పుడు అనుమానం పుడితే మీరేం చేయాలి? ఏమిటి శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి. అయ్యా అలా ఎలా ఉంటాడండి? సదాబాల రూప ఎప్పుడు పిల్లాడి రూపంలో ఉంటాడా? పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి, చిన్న పిల్లాడు పాపం ఏం తెలియదు అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రిహంత్రి పర్వతములంతంత విఘ్నములను కూడా తోషవతల పారేస్తాడు. అదేంటి? పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు, పెద్దవాడు అంటే శక్తి కలిగిన వాడు. ఇది లోకంలో సిద్ధాంతం కదా. నాకున్న శక్తి నా మనవాడికి ఉంటుందా?
కోటేశ్వరరావు గారి మనవడు 3వ సంవత్సరంలో నడుస్తున్నవాడు కోటేశ్వరరావు గారిని తోపు తోస్తే ఈ గదిలో యువతల నుంచి అవతల పడ్డాడు అని మీతో ఎవరైనా చెప్పారనుకోండి, బుద్ధి ఉందా లేదా? కోటేశ్వరరావు గారిని తోసేంత బలవంతుడు ఎలా అవుతాడు? మనవాడు 3 ఏళ్ల వాడు తోసేసాడు ఆయన్ని. 6 అడుగుల మనిషి ఈ గదిలో ఈ మూల నుంచి ఆ మూలక పడ్డాడా? ఎలా పడతాడా? ఎంత బలం ఎక్కడ ఉందని అడుగుతాడు. అలాంటిది సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విగ్రహాలు తీసేస్తాడా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాలా వద్దా? తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా? చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు. అది శంకరాచార్యుల వారి ప్రతిభ. ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే, విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది. ఇప్పటికీ ద్రవిడ దేశంలో పిళ్ళయార్ పిళ్ళయార్ అని అంటారు. అంటే పెద్ద కొడుకు గారు అని అర్థం. పెద్దబ్బాయి గారు అంటారు చూడండి, పెద్దబ్బాయి గారు వస్తున్నారండి అంటారు. పెద్దబ్బాయి గారు వస్తున్నారంటే ఊళ్ళో ఎవరింట్లో పెద్దబ్బాయి గారు? ప్రతి ఇంట్లో పెద్దబ్బాయి ఉంటాడు. మరి ఎవరి పెద్దబ్బాయి అంటే ఊరికంతటికీ పెద్ద ఎవరుంటాడో ఆయన కొడుకుని పెద్దబ్బాయి గారు అంటారు. ముందు పుట్టినవాడు ఎవరుంటాడో వాడు పెద్దబ్బాయి. పెద్దబ్బాయి గారు వస్తున్నారంటే ఎవరి పెద్దబ్బాయి గారండి అని అడగారు. ఊరి పెద్ద ఆయన యొక్క పెద్ద కొడుకు పెద్దబ్బాయి గారు. పిళ్ళయార్ అంటే పెద్దబ్బాయి గారు వస్తున్నారు, పెద్ద పిల్లాడు వస్తున్నాడు. ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికి అంతటికి? విఘ్నేశ్వరుడు ఒక్కడే. మరి ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎదుగుట అంటే కాలమునకు లుంగుట అని అర్థం. కాలంలో కోటేశ్వరరావు గారికి 50 ఏళ్ళు వచ్చాయి అన్నారనుకోండి, అంటే కాలమునకు నేను లొంగి 50 సంవత్సరముల వయస్సు పొందాను. 54 వచ్చాయి, 55 వచ్చాయి. కోటేశ్వరరావు గారికి 60 వచ్చాయి, షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. కోటేశ్వరరావు గారికి 70 దాటిపోయి సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసుకుంటున్నారు. అంటే కాలమునందు నా వయస్సు గణనకు వస్తోంది. కాలంలో ఇంత వయస్సు ఈ శరీరం పొందుతోంది, పెరుగుతోంది. ఆఖరికి పెరిగి 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 ఏమవుతుంది? ఏదో 15 ఏళ్ళో 20 ఏళ్ళో ఎంతో కొంతకాలం పోయిన తర్వాత కోటేశ్వరరావు గారు వెళ్ళిపోయాడంట. కాలంలో వెళ్ళిపోతాడు. కానీ కాలమునకు లొంగనివాడు, కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ, వృద్ధుడవడం కానీ, యవ్వనం పొందడం కానీ, వికారములు పొందడం కానీ, జుట్టు తెల్లబడడం కానీ, శరీరం ముడతలు పడిపోవడం కానీ, కంటికి కళ్ళజోడు రావడం కానీ, బలం తగ్గడం కానీ, బలం పెరగడం కానీ ఇటువంటివి ఉండవు. ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు, కాలమునకు ఆయన లొంగడు. అందుకని సదాబాల రూప. ఆయన తండ్రి పరమేశ్వరుడు కాలకాలుడు, కాలమునకు కాలుడైన ఆయన కాలాతీతుడు. కాలము ఆయనకి వశపడి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడిపోడు. కాలంలో ఎప్పుడో అప్పుడు పరమశివుడికి కూడా ఇబ్బంది వచ్చిందండి అనరు. సమస్త బ్రహ్మాండములు ఆయనలోకి వెళ్ళిపోతాయి, ఆయన అలాగే ఉంటాడు. మళ్ళీ ఎప్పుడో బ్రహ్మాండములన్నింటినీ మళ్ళీ సృష్టిస్తాడు, బయటికి తీస్తాడు తప్ప ఆయనకి ఏ భంగపాటు ఉండదు. ఆయన అలాగే ఉంటాడు, శాశ్వతుడు ఆయన. అమ్మవారు శాశ్వతి, శాశ్వతైశ్వర్య అని లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. ఆవిడ శాశ్వతమైనటువంటి స్వరూపం. ఆవిడ ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేది కాదు. ఆవిడ మహాతల్లి. అందుకే పూర్వజ. ఆవిడ ఎప్పుడు పుట్టింది అంటే నేను పుట్టడం కాదు, ఈ బ్రహ్మాండములన్నీ ఎప్పుడు పుట్టాయో, ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ఎప్పుడు పుట్టారో అంతకన్నా ముందుంది. మీరు ఏది చెప్పండి దానికన్నా ముందు ఆవిడుంది. పూర్వజ, అన్నిటికన్నా ముందు ఆవిడుంది. మీరు ఎవరికి చెప్పండి అంతకన్నా ముందు ఆవిడుంది. మరి అన్నిటికన్నా ముందు పుట్టుంటే ఇప్పుడు ఆవిడ జుత్తు ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి కాదు? వృద్ధురాలు అయిపోతుందా? అయిపోదా? అయిపోతే తెల్ల పండిపోయిన జుత్తుతో ఉండాలి. కానీ ఆవిడ ఎలా ఉంటుంది? ధునోతుధ్వాంతం నస్తులిత దళిత ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికుర అంబం తవ శివే అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నల్ల తుమ్మెదల యొక్క బారు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి జుత్తు. అంటే ఆవిడ జుత్తులో ఒక్క వెంట్రుక కూడా నల్లపడకుండా అలాగే ఉండిపోయింది అంటే అది జుత్తు గొప్ప కాదు, నిత్యయవ్వన మదచాదిని అని చదువుతున్నాం కదా. అంటే ఆవిడ కాలమునకు వశపడదు. అందుకే ఆవిడ వృద్ధురాలైపోవడం, ఆవిడకి అవస్థలు మారిపోవడం ఉండదు. ఆవిడ బాలగా ఉంటుంది, నిత్యయవ్వనంలో ఉంటుంది. ఆవిడ కాలమునకు వశపడదు. ఎందుకు వశపడదు అంటే కాలము అంటే ఏమిటి? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడు ఇవాళ పొద్దున్న ఉదయించాడు, ఇవాళ సాయంకాలం అస్తమించాడు. అంటే మనందరి జీవితంలో ఒక పగలు పూర్తయిపోయింది. వెనక్కి వెళ్ళగలమా? వెళ్ళి మళ్ళీ తెచ్చుకోగలమా పగలు? ఏదైనా తేగలమేమో, కాలాన్ని తేలేము. మన ఆయుర్దాయాల్లో ఒక పగలు పూర్తయిపోయింది, చంద్రోదయం అయింది. మన జీవితాల్లో ఒక రాత్రి ఆయుర్దాయం పూర్తయిపోతుంది రేపు పొద్దుటికి. మళ్ళీ చంద్రుడు అస్తమించి సూర్యోదయం అయిందనుకోండి, ఒక రాత్రి పోయింది. మళ్ళీ సూర్యోదయం అయి సూర్యాస్తమయం అయితే ఇంకో పగలు పోయింది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రోదయ చంద్రాస్తమయాల్లో కాలము గడుస్తుంటే మన అందరి ఆయుర్దాయము క్షీణించిపోతుంది. అమ్మవారికి ఆవిడకి అలా ఉండదు.
ఆవిడికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ కూడా ఆమెకి తపనోడుపమండల, ఆవిడ రెండిటినీ కూడా చెవికి తాటంకములుగా, రెండిటిని చెవులకు ఆభరణాలుగా పెట్టుకుంటుంది. అంటే ఏ సూర్యచంద్రులకి మనం వశపడతామో ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి తాటంకములు, ఆభరణములు. అంటే ఇప్పుడు ఆవిడ కాలమునకు లొంగుతుందా? ఆవిడ లొంగదు. పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆయన వశపడదు. అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు ఆమె వశపడదు. వాళ్ళిద్దరి యొక్క కొడుకు కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమునకు వశపడడు. అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు. అందుకే పరమశివుడు చూడండి ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అందుకే చిత్రం వటతరోర్మూలి వృద్ధా శిష్యా గురుర్యువా, ఆయన దక్షిణామూర్తిగా కూర్చుంటే యువకుడిగా యవ్వనంలో ఉన్నవాడిగా కూర్చుంటాడు. శిష్యులు వృద్ధులైనటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు కాలమునకు లొంగిపోయిన వాళ్ళు, ఆయన కాలమునకు లొంగనివాడు. అమ్మవారు కాలమునకు లొంగదు. విఘ్నేశ్వరుడు కాలాతీతుడు, ఆయన కూడా కాలమునకు లొంగడు. కాలమునకు లొంగని వాడెవరో వాడు పరబ్రహ్మము. మీరు ఒక్కటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాలమునందు జగత్ అంటారు. ఈ సమస్తమైనటువంటివి కూడా కాలములో పుడతాయి, కాలంలో పెరుగుతాయి, కాలంలో వెళ్ళిపోతాయి తప్ప ఇంకా వేరే అవకాశం ఉండదు ఏ ప్రాణికి. మీరు కోడిని తీసుకోండి, కుక్కని తీసుకోండి, పిల్లిని తీసుకోండి, నల్లిని తీసుకోండి, పందిని తీసుకోండి, మనుష్యుణ్ణి తీసుకోండి, కొబ్బరి చెట్టు తీసుకోండి, దేన్ని తీసుకోండి, దానికి ఒక పుట్టిన తేదీ ఉంటుంది. ఇది ఫలానా అప్పుడు పుట్టినది. ఈ రావి చెట్టు ఎప్పుడు పుట్టిందండి అన్నారనుకోండి, నా చిన్నప్పుడు లేదురా, 1940వ సంవత్సరంలో ఫలానా ఆయన ఇక్కడ రావి చెట్టు ఉంటే గుడి పక్కన ఇక్కడ కూర్చుని జపం చేసుకోవచ్చు అని రావి చెట్టు నాటాడు అంటాడు. 1940వ సంవత్సరానికి ముందు రావి చెట్టు లేదు, 1940వ సంవత్సరంలో పుట్టింది. అది ఉంటే కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది, తర్వాత ఎప్పుడప్పుడు అది కూడా విరిగిపోయి నశించిపోతుంది. కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందే కలిసిపోతాయి. అందుకే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి జగత్ అంటారు. శాశ్వతంగా మాత్రం ఏదీ ఉండదు. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు శాశ్వతమైనది ఒకటి ఉంటే తప్ప శాశ్వతము కానివి వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉండదు. నేను అన్న మాట మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు ఉదాహరణ చెప్తాను. మనం చలనచిత్రానికి వెడతాం. చలనచిత్రం అంటే సినిమాకి వెడతాం. సినిమాలో నిజంగా వాళ్ళందరూ వచ్చి ఆ పాత్రధారులు అక్కడ నటిస్తారా? నటించరు. ఆ బొమ్మలు కదిలిపోతుంటాయి. బొమ్మలు కదిలిపోతుంటే మనందరం నిజంగా అక్కడికి వచ్చి నాయకుడు ప్రతినాయకుడు నిలబడినట్టు, ప్రతినాయకుడు నాయకుడిని కత్తితో పొడి చేసినట్టు ఆయన బాధపడుతుంటే అయ్యో పాపం ఎంత బాధపడిపోతున్నాడని కళ్ళమ్మడి నీళ్లు పెట్టేసుకునేవాళ్ళు, ఏడు చేసేవాళ్ళు, అంత బాధపడిపోతారు. కానీ నిజానికి అక్కడ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అసత్యం. లేనిది ఉన్నట్టు కనపడుతోంది. లేనిది ఉన్నట్టు కనపడుతున్న అసత్యమైనటువంటి చలనచిత్రానికి సత్యమైన తెర మాత్రం సాధనం. అక్కడ తెర లేదనుకోండి, తెర సత్యం, అది మాత్రం ఉంది. తెర సత్యం. ఆ సత్యమైనటువంటి తెర అక్కడ లేకుండా మీరు సినిమా చూపించండి. సినిమా వేయడానికి ముందు తెర ఉంటుంది, సినిమా వేస్తున్నప్పుడు ఉంటుంది, సినిమా అయిపోయాక ఉంటుంది. సినిమా మాత్రం 6:30కు మొదలవుతుంది, 8:30కు ఆగుతుంది, మళ్ళీ 8:45కు మొదలవుతుంది, 9:30కు అయిపోతుంది. రాత్రి ఎవరూ లేకపోయినా తెర అలాగే ఉంటుంది. పరబ్రహ్మము కూడా అంతే. వీళ్ళందరూ ఆయనలో పుడతారు, ఆయనలో పెరుగుతారు, ఆయనలో పడిపోతారు, ఆయన అలాగే ఉంటాడు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇంకో ఉపమానం చెప్తాను. సముద్రం ఉంటుంది, కెరటం ఉంటుంది. రెండు పేర్లు, సముద్రము కెరటము అని. సముద్రపుడికి వెళ్ళామనుకోండి, కెరటం వస్తుంది, కెరటం వస్తుంది. కెరటం అంటే ఏమిటి? సముద్రమే కెరటము. సముద్రములో కెరటం పుడుతుంది, కెరటంలో సముద్రం మాత్రం పుట్టదు. సముద్రంలో కెరటం ఉంది, కెరటంలో సముద్రం లేదు కదా. సముద్రంలో ఉన్న నీళ్లే వచ్చి 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 ఇలా కెరటంలో పైకి లేస్తాయి. ఎక్కడ పుట్టింది కెరటం? సముద్రంలో పుట్టింది. ఎక్కడ ప్రయాణం చేస్తుంది? అలా ఒక్కసారి ఇలా పైకి పెరిగి ముందుకి ప్రయాణం చేస్తుంది. విరిగి ఎందులో పడిపోతుంది? సముద్రంలో పడిపోతుంది. ఎందులో కలిసిపోయింది? సముద్రంలో కలిసిపోయింది. కెరటం పుట్టుక సముద్రంలో, కెరటం పెరగడం సముద్రంలో, కెరటం కలిసిపోవడం సముద్రంలో. అలా ఈ జగత్తంతా కూడా ఎవరిలో పుడుతుంది? పరబ్రహ్మంలో. ఎవరిలో పెరుగుతుంది? పరబ్రహ్మంలో. ఎవరిలో కలిసిపోతుంది? పరబ్రహ్మంలో. పరబ్రహ్మము సత్యము, జగన్మిథ్య. ఇదే శంకరుల యొక్క సిద్ధాంతం. ఆ తెర అని నేను అన్నానే, ఆ శాశ్వతమైనది, అది ఎప్పుడూ ఉంటుంది. దేశకాలములతో దానికి సంబంధం లేదు, ఎప్పుడూ ఉండిపోయేది. అందుకే వేదం ఓ మాట అంటుంది, నతత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది. ఏదైనా కనపడాలి అంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు వస్తే అన్నీ కనపడతాయి. ఇప్పుడు చీకటి, ఏదో దీపం పట్టుకెళ్ళాను అనుకోండి, కొన్ని కనపడతాయి. సూర్యుడు వస్తే దీపం పట్టుకెళ్ళక్కర్లా, అన్నీ కనపడతాయి. చంద్రోదయం అయితే కొన్ని కనపడతాయి, అన్నీ కనపడవు. చీకటి.
సూర్యచంద్రుల యొక్క అవసరం లేకుండా కోటి సూర్యుల చంద్రుల యొక్క పగిది తనంత తాను వెలిగిపోయేవాడు ఎవరంటే పరబ్రహ్మం. మీరు ఒక విషయం, ఏదైనా వస్తువు గురించి తెలుసుకోవాలి అంటే దీపం అవసరం. దీపాన్ని చూడటానికి ఇంకేం తీసుకురావాలి? దీపాన్ని చూడటానికి ఇంకొకటి తీసుకురారు. దీపపు కాంతిలో ఇంకొకటి చూస్తారు, అంతేగాని దీపాన్ని చూడటానికి ఏమన్నా ఒకసారి దీపం చూడాలి ఏమైనా పట్టండి అంటారా? అనరు. దీపాలకి దీపం పరమాత్మ. సూర్యచంద్రుల కన్నా కూడా అతీతమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు, ఎప్పుడూ ఉన్నవాడు వినాయకుడు. ఇది చెప్పడానికి సదాబాల రూప, ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు. అంతేనా దాని అర్థం? కాలాతీతుడు, కాలమునకు లొంగనివాడు, పరబ్రహ్మము. అదొక్కటే కాదు, సదాబాల రూప అన్న మాటకు అర్థం ఏంటంటే, మీ అందరూ బిడ్డలు కన్న తల్లులే, అందరూ బిడ్డలున్న వాళ్లే, మనవలు మనవరాళ్ళని ఎత్తిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పిల్లల యొక్క మనస్తత్వంలో ఉండేటటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటివి రెండు ఉంటాయి. ఒకటి, అప్పటికి కోపం వస్తుంది. అప్పటికి కోపం వచ్చిన వాడు ఒక్క క్షణంలో మళ్ళీ మర్చిపోతాడు. అది పిల్లల మనస్తత్వం. వాడే పెద్దవాడు అయ్యాడు అనుకోండి, కడుపులో పెట్టుకుంటాడు, నన్ను వాడండి అప్పుడు ఎప్పుడూ అలా అన్నాడంటాడు. అది చిన్నపిల్లవాడిగా ఉంటే అప్పుడు కోపం అప్పుడే పోతుంది. ఏదో తాతగారు రాసుకుంటున్నారు, తాత తాత పెన్ను, తాత పెన్ను అంటాడు, ఇమ్మంటాడు. రాసుకుంటున్నాను రా ఇప్పుడు కాదు, అమ్మ వీడిని తీసుకెళ్ళు అంటాడు తండ్రి. కూతురు వచ్చి మనవాడిని తీసుకెళ్ళిపోతుంది. వాడికి కోపం వస్తుంది. కోపం వచ్చి తాతగారు పెన్ను ఇవ్వలేదని అట్నుంచి వచ్చి తాతగారు ఇలా కుర్చీలో కూర్చొని రాసుకుంటున్నాడు అనుకోండి, పక్కకు వచ్చి ఒకటి కొడతాడు చిన్న చేత, తాత అంటే వాడికి కోపం వచ్చింది. తాత ఇలా చూసి నవ్వి, రే నువ్వు రాసుకో అని ఓ కాగితం ఓ పెన్సిల్ ఇచ్చి రాసుకో అన్నాడు అనుకోండి, తాత తాత అని మురిసిపోయి అక్కడ కూర్చొని రాసుకుంటాడు. ఒకవేళ ఏమీ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకపోయినా వాడి కడుపులో కానీ మనసులో కానీ ఏమి ఉండదు. 2 నిమిషాలు మరిచిపోయి మళ్ళీ తాతగారు పంచి కట్టుకుని ఎక్కడికో పెడుతున్నారు, తాత అచ్చి నేను వస్తానని వెంటబడతాడు. వాడికి కోపం ఉండదు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది, కానీ వెంటనే మర్చిపోతాడు. మీరు గమనించండి, పిల్లలు ఆడతారు పాడతారు నవ్వుతారు, వాళ్ళు ఎప్పుడూ మనస్సు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంటుంది. కాబట్టి ఏదో ఆడుకుంటారు, ఏదో పాడుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత అలా ఆడగలమా, పాడగలమా, సంతోషంగా ఉండగలమా? అన్నీ ఈశ్వరుడు ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేదని నా బోటిగాడు ఏడుస్తూనే ఉంటాడు. నేను మీలాంటి వాళ్ళ గురించి చెప్పట్లేదు. కానీ పిల్లలు అలా కాదు, ఎప్పుడూ సంతోషమే, ఎప్పుడూ ఆనందమే. అది వాళ్ళ లక్షణం. రెండోది, వాళ్ళు పరతంత్రులయ్యి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి కావలసింది ఏమిటంటే, అమ్ముందా లేదా, నాన్నగారు ఉన్నారా లేరా. ఒకవేళ నాన్నగారు లేరనుకోండి, అమ్ముందా, అమ్మ ఎక్కడికో వెళ్ళింది అనుకోండి, నాన్నగారు ఉన్నారా. అమ్మ నాన్నగారు ఉన్నారనుకోండి, ఆ ఊరు కాకపోయినా పర్వాలేదు. హైదరాబాద్ లో ఉండే పిల్లలు తల్లితో కలిసి కాకినాడ వచ్చారనుకోండి, వాళ్ళకి హైదరాబాద్ కాకినాడ అనవసరం, అమ్మతో ఉన్నావా లేదా అదొక్కటి. అమ్మ కనపడలేదు అనుకోండి, వాడు ఒప్పుకోడు. అమ్మ నాన్నగారు ఉంటే చాలు. వాళ్ళు అన్నిటికీ వాళ్ళ మీదే ఆధారపడతారు. ఆకలేసింది అమ్మ, బయటికి వెళ్ళాలి అమ్మ, స్నానం చేయాలనిపించింది అమ్మ, చేతులు కడుక్కోవాలి అమ్మ, ఆఖరికి వాడు మల విసర్జన చేసుకుంటే వాళ్ళ వాడి అవయవాలు కూడా వాడు శుభ్రం చేసుకోలేడు, అమ్మ అమ్మ అంటాడు. అన్నిటికీ అమ్మ ఆధారపడి ఉంటాడు పిల్లవాడు. అలా సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు, పిల్లవాడిలా మర్చిపోతాడు. పిల్లలు చూడండి, ఒరే నాట్యం చెయ్యి అంటే నాట్యం చేస్తారు. వాళ్ళకి సంతోషం వచ్చింది అనుకోండి, గంతులేస్తారు. మీరు ఒకటి ఆలోచించండి, నృత్యం చెయ్యడం అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కళ. నృత్యం చేయడానికి సాధారణంగా సిద్ధాంతం ఏమిటి అంటే, శరీరం దానికి సహకరించేదిగా ఉండాలి. ఒళ్ళు కొంచెం సన్నగా ఉందనుకోండి, ఒంట్లో ఓపిక ఉందనుకోండి, అప్పుడు నృత్యం చేయగలరు. ఎంత పెద్ద నృత్య కళాకారిడైనా 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత నృత్యం చేయండి మీరు చేసేవారు కదా, ఒకప్పుడు అంటే చేయలేదు ఆవిడ డీలా పడిపోతుంది, ఇంకా సహకరించదు. గాత్రం పాడగలరేమో కానీ నృత్యం చేయలేరు, చాలా కష్టం. అది శరీరం సహకరించాలి. బాగా స్థూలకాయుడు ఉన్నాడు అనుకోండి, బాగా లావుగా ఉండి పొట్టిగా ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, ఆయన వచ్చి కూచిపూడి నృత్యం చేస్తారన్నారు అనుకోండి, ఆయన నృత్యం చేస్తుంటే పొట్ట అవి ఊగుతున్నాయి అనుకోండి, నవ్వుతారా? చాలా బాగా చేస్తున్నారంటే నృత్యం అంటారా? నృత్యం అంటే ఎవరిని తీసుకొస్తారు నృత్యానికి? ఏదో మెరుపు తీగలా సన్నగా ఉండి చక్కగా ఆంగికం అంటే శరీరం దానికి అనుగుణంగా కదిలి గబగబా వేదిక మీద తిరిగి నర్తన చేయగలిగితేనే నృత్యం చేస్తారు, అంతేగాని ఇంత లావునున్న వాళ్ళు నృత్యం చేయరు. కానీ మీరు గమనించండి, పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లవాడు బక్కగా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? ఏమిటి వాడు ఏం తిండా పాపం అలా ఉన్నాడు ఏంటండి సన్నగాను అంటాం. పిల్లలు బొద్దుగా ఉన్నారనుకోండి, బాగున్నాడే పిల్లాడు బొద్దుగా బలి బాగున్నాడంట. ఓ 25 ఏళ్ళు వచ్చిన తర్వాత లావుగా బొద్దుగా ఉన్నాడు అనుకోండి, ఏమయ్యా రోజు కాసేపు నడవకూడదు అలా అయిపోతున్నావు అంటారు.
పసితనంలో బొద్దుగా ఉంటేనే అందం. అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో? విఘ్నేశ్వరుడు ఒక్కడే. చాలా అందంగా అనిపించే పిల్లవాడి రూపము అనాలంటే విఘ్నేశ్వరుడు వినా ఇంకొకడు లేడు అసలు దేవతల్లో. పిల్లలు బొద్దుగా ఉండి ఆడుకుంటున్నారు అనుకోండి, వెంటనే వెళ్ళి ఎత్తుకుని బొగ్గ ఇలా గిల్లి కొబ్బరి ముక్కలా బలే ఉందిరా అని బొగ్గ అంటాం. సన్నగా పేలగా ఉన్నాడు అనుకోండి, ఏమమ్మా ఏం అన్నం తిందా ఏమిటి అలా ఉన్నాడు ఏంటి ఆ పిల్లాడు అంటాం. అదే సన్యాసి సన్నగా ఉన్నారనుకోండి, పాపం ఆయన ఉపవాసాలు వ్రతాలు చేస్తారు. కొందరు సన్యాసులు కఠోరమైన నియమాలు పాటించినప్పటికీ కూడా లావుగా ఉంటారు. దాని అర్థం నేను వాళ్ళని చిన్నబుచ్చడం కానీ వాళ్ళని తక్కువ చేస్తున్నానని మాత్రం కాదు. సన్యాసాశ్రమం మహోత్కృష్టమైనటువంటి ఆశ్రమం. నేను అలా దాన్ని తక్కువ చేస్తున్నానని మీరు అనుకోకూడదు. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. దేవతా స్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆయన లంబోదరం. పిల్లలకి నాట్యం చేసే అలవాటు, పాటలు పాడే అలవాటు ఉంటుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, నాట్యం చేస్తాడు. సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు? మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి, అప్పుడు నాట్యం చేస్తారు. ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు నాట్యం ఏం చేస్తారు వాడు? ఆయన నృత్య గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది. ఎందుకు నృత్యం చేస్తాడంటే, ఒకానొకప్పుడు చంద్రుడు తప్పు చేశాడు. ఆయన చంద్రలోకానికి వెడితే నేను అందంగా ఉంటాను, ఆయన బొద్దుగా ఉన్నాడు, మరుగుజ్జు రూపంలో ఉన్నాడని ఆయన్ని చూసి నవ్వాడు. నేను లోపల లోకాల్ని అనుగ్రహించే మంచితనంతో ఉంటాను, నా అందం లోపలి అందం. నువ్వు పైకి అందంగా ఉన్నానని అహంకారానికి పోయావు. అహంకారం చెడ్డ గుణం, నీకు లోపలి అందం లేదు. అందుకని శపించాడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయి. ఆయన శపించింది చంద్రుణ్ణి. చంద్రుడు బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి నాది పొరపాటు అయిపోయింది, ఇంకెప్పుడు నేను ఇలా ఎవరిని చూసి నవ్వనన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు. సరే నిన్ను చూస్తే అపనిందలు రావు. ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నేను వరసిద్ధి వినాయకుడిగా అవతారం స్వీకరించిన రోజున నువ్వు ఏ రోజు నవ్వావో ఆ ఒక్క రోజు చూడకుండా ఉంటే చాలు. ఒకవేళ వినాయక వ్రతం చేసుకున్నా, వ్రతాక్షతలు తల మీద వేసుకున్నా, చూసినా కూడా పర్వాలేదు అని దానికి మళ్ళీ మినహాయింపునిచ్చాడు. అప్పుడు ఎవరు సంతోషించాలి? నిజానికి అమ్మయ్యా నా శాపం పోయిందండి అని చెప్పి చంద్రుడు సంతోషించాలి. సంతోషించి ఆనందం పట్టలేక ఆయన గంతులేసి నాట్యం చేయాలి. చంద్రుడు తప్పు తెలుసుకుంటే సంతోషించి గంతులేసి నాట్యం చేసిన వాడు ఎవరు? విఘ్నేశ్వరుడు. నృత్య గణపతి అని ఒక స్వరూపం. ఆయన నృత్యం చేస్తుంటాడు గణపతి. ఆయన నృత్యం చేయడం ఏమిటి అంటే, అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు. అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్కనాటికి నిన్ను క్షమించనండవు. స్వామి నాది తప్పు అయిపోయింది అంటే చాలు మురిసిపోతాడు. అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే. మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి, దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి, అంతే అదే విఘ్నేశ్వరుడు. దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏం అక్కర్లేదు. సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం, కలశ కూడా అక్కర్లేదు. ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికి బొట్టు పెట్టారనుకోండి, అది విఘ్నేశ్వరుడు అంతే. ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు ముద్ద అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు. అంత తేలికగా వస్తాడు, అంత తేలికైన పూజ పొందుతాడు. ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు. ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు. గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి? గరిక దొరుకుతుంది. గరిక అంటే చాలా మంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు. నిలువుగా పెరిగితే దర్భ, నిలువుగా పెరిగినది కాదు. శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అంటారు. దుర్వాంకురములు అంటారు. ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే, నేల మీద పాకుతుంది గరిక. చూడండి, ఇలా ముందుకు వస్తుంది, వేర్లు దింపుకుంటుంది. ఇలా కొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. ఇంకొంచెం ముందుకెడుతుంది, వేర్లు దింపుతుంది. మీరు ఒక ఒడ్డున పట్టుకుని ఇలా పైకి ఎత్తారనుకోండి, పక్కపక్కనే వేర్లకి మట్టితో తీగల పైకి లేస్తుంది ఆ గరిక. దాన్ని దుర్వా అంటారు. పైకి లేచింది అనుకోండి దర్భ, అది కుష అంటారు. అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి. ఆ గరిక కాదు. ఏ గరికతో పూజ చేయాలి అంటే, నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం. అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచిస్తుంది. నేను మా నాన్నగారికి కొడుకుని, ఒకప్పుడు బ్రహ్మచారిని. కానీ మా నాన్నగారికి ఏముంటుంది కోరిక? నా వంశం వృద్ధి చెందడం చూడాలి, నాకు మనవడు పుడితే చూడాలని ఆయన అనుకుంటారు కదా. నేను ఎప్పుడూ బ్రహ్మచారిగా ఉండిపోయాను అనుకోండి, మా నాన్నగారికి బాధగా ఉంటుందా ఉండదా? వాడు పెళ్లి చేసుకోలేదు, నేను వంశం చూడలేదు, ఉన్నది ఒక్క కొడుకు లేదా ఇద్దరు కొడుకులు, ఆ కొడుకు ఒకడు పెళ్లి చేసుకోలేదు, నా వంశం పెరగట్లేదని బెగబెట్టుకుంటారు. నేను పెళ్లి చేసుకుని నేను కొడుకునికి అన్నాను అనుకోండి, ఇంతకు ముందు మా నాన్నగారు, తర్వాత నేను కొడుకు, ఇప్పుడు నేను నాన్నగారు, నా కొడుకు, తర్వాత నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు. నా కొడుకు పెళ్లి చేసుకుని అలా ఉంటే నాకు సంతోషంగా ఉంటుందా? వాడికి ఒక కొడుకు పుట్టాలి, వాడు నాన్నగారు. ఇప్పుడు
ఒకడు కొడుకు నాన్నగారు, ఇది గరిక. వేళ్లుంటాయి, తండ్రి ముందుకొచ్చింది, కొడుకు మళ్ళీ వేళ్లు పెట్టింది, ముందుకెళ్ళింది. అందుకే పిల్లలు లేని వాళ్ళు, ఇప్పటికీ కూడా వేదంలో ఒక విషయం ఉంది, పిల్లలు లేని వాళ్ళు స్నానం చేసి ఒక్కసారి ఆ మంత్రంతో గరికని ముట్టుకున్నా ఆ గరికని పరిశుభ్రంగా తీసుకొచ్చి తల మీద పెట్టి స్నానం చేసినా పిల్లలు పుడతారు అని. నేను చెప్పట్లేదు చూడండి, వేదంలో ఉంది ఆ విషయం. అటువంటి గరికతో పూజ చేస్తే చాలు, ఆయన సంతోషపడిపోతారు. ఇప్పటికీ లోకంలో శాస్త్రం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడదు చూసామనుకోండి, అలా చూడకూడదు, పాపం జరిగింది. ఎలా? ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు, ఎలాగ మరి? చాలా దోషభూయిష్టమైన విషయం చూశానే, ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి, వెంటనే ఏమిటంటే గరికిని ముట్టుకుంటే చాలు, పోతుంది. తీవ్రమైనటువంటి పీడకలు వచ్చిందనుకోండి, ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి, ఏ అభిషేకమో చేయించుకోవాలి. శక్తి లేదనుకోండి, మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే. స్నానం చేసి ఒకసారి గరికని ముట్టుకుంటే చాలు, స్నానం చేయకపోయినా చెప్పులు ఇప్పి గరికను ఒకసారి ముట్టుకుంటే చాలు. అందుకే శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని. ఓ శతమూలా శతాంకురా, నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతూ ఉంటావు, అటువంటి అంకురా నిన్ను ముట్టుకుంటున్నాను. దీనివల్ల ఏమవుతోంది? సర్వగం హరతు మే పాపం, నా పాపములన్నీ పోతున్నాయి. దుస్వప్ననాశిని, దుస్వప్నములు పీడకల యొక్క ఫలితము పోతోంది. అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకు